ఆయన ఎవరో కాదు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆయన పేరు చేస్తారు. ఆ ఎఫ్టిఎల్ బఫర్ అనేది అప్పట్లోనే ఉంది. ఓకే. ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా మీరు కాన్ఫిడెంట్ నేను చేయలేనంటే చేయలేమండి. మ్యాక్సిమం ఏజెంట్స్ ఫెయిల్ అయిందంటే వాళ్ళు నమ్మరు, వాళ్ళు అమ్మే ప్రోడక్ట్నే వాళ్ళు నమ్మరు. అప్పుడు నువ్వు ఎలా నమ్ముతావు? చాలా మంది ఏజెంట్స్ ప్రోడక్ట్ నమ్మాలని ట్రై చేస్తారు, ప్రోడక్ట్ అమ్మకూడదు. ఎమోషన్, సెంటిమెంట్, ఫీచర్స్ ఇవ్వమ్మాలి. ఎప్పుడైతే ప్రోడక్ట్ అమ్ముతావు నువ్వు ఫెయిల్ అవుతావు. ఇంకొక చిన్న లాస్ట్ ఇయర్ జరిగింది. నేను ఒక వాషింగ్ మిషన్ కొనడానికి వెళ్ళి కంపెనీ పేరు చెప్పిన ప్రమోట్ చేస్తుంటుంది. ఆ సేల్స్ మ్యాన్ చాలా కుట్టుకున్నాడు, చాలా 3-4 కంపెనీలు చూపించాడు, నాకు నచ్చలే. ఒక కంపెనీ ఒక సేల్స్ మ్యాన్ మేనేజర్ వచ్చి సార్ ఒక 2 minutes ఒక మిషన్ గురించి చెప్పాడు, ఒక ఫీచర్ చెప్పాడు. ఆ ఫీచర్ తర్వాత చెప్తాను. ఫీచర్ తక్కువ కనిపిస్తాను, డబ్బులు ఇచ్చాను, డిస్కౌంట్ కూడా అడగలే. ఇంటికి వెళ్ళా, అది చెప్పింది కరెక్టే కదా అని. నేను నా జోబులో పాన్ కార్డు మర్చిపోయాను, పాన్ కార్డు ఏటీఎం కార్డు మర్చిపోయి మేడం వేస్తారు. నేను చూడలేదు, మేడం చూడలేదు, 10 మంది చేస్తాను. ఆ కార్డు పరిస్థితి వాషింగ్ మిషన్ పెడితే ఇరిగిపోయింది, పాడైపోద్ది. కానీ అవలే, ఆ కార్డు డ్రై చేసి పక్కన పెట్టింది ఆ మిషన్. వావ్, ఇది బెనిఫిట్స్ అమ్మడం అంటే.